హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాము. మనం సింపుల్గా చేసుకుందాము. ఈరోజు నేను కనబడట్లేదు, నెక్స్ట్ మళ్ళీ కనబడతాను. ఇందులో ఆయిల్ వేసుకుందాము. కొంచెం మంచిగా వేస్తున్నాను. సిమ్లో పెట్టేస్తున్నాను, స్టీల్ కదా. అల్లము, నాకు ఎల్లిపాయలు పొట్టుతో సహా వేసాను. ఫ్రైకి ఏం కాదు, బాగుంటుంది. కరివేపాకు ఇందులో పెట్టేసి టిష్యూ పేపర్ వేసి పెట్టేసాను. టిష్యూ పేపర్ వేసి కరివేపాకు ఇందులో పెట్టేస్తాను. మేము ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకు ఏదైనా పదన ఉన్నా పోతుంది అనమాట. ఇలా బాక్స్లో పెట్టేస్తాను. ఎక్కువ ఉండే కరివేపాకు మనం బుక్ చేస్తాం అనమాట. 2 కట్టలు బుక్ చేసి ఇంకా వస్తుంది. వంకాయలు 1/2 కిలో ఉంటాయండి. తెల్ల వంకాయలు మంచిగా ఉన్నాయి. వంకాయ బాగుంది, మంచి లేతగా ఉన్నాయి, మంచి పెద్దగా వచ్చినాయి, లేతగా ఉన్నాయి. మొన్న సోగి పెట్టాను, ఒక 1/2 కిలో ఉంచాను అనమాట. నేను ఇట్లా ఫ్రై చేద్దామని ఇందులో సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేస్తాను. మనం కార్న్ఫ్లవర్ వేసి ఇట్లా నూనెలో ఎలా గోలిస్తామో ఇది మనం తక్కువ నూనెలో చేసుకుందాం అన్నమాట. మనకు 1 స్పూన్ అంతా పడుతుంది. అంటే ఎక్కువ వేయలేము, కోటింగ్ లాగా వేసానంటే. ఇందులో సాల్ట్ కార్న్ఫ్లోరే వేసాను, ఏమీ వేయలేదు. మనం ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఏది కలిపొద్దు, మనం ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనకు నూనె తక్కువ ఉంటుంది. మనం ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు, నూనెలో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అంతా కార్న్ఫ్లోర్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని తీసేసుకొని మనం పోపులాగా వేసుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా అల్లం, ఎల్లిగడ్డ ఇది వేసి కరివేపాకు వేసుకొని అన్నీ మళ్ళీ కలిపేసుకొని ఇష్టమంటే కుడక పొడి, ఇక మనం మసాలా అన్నీ వేసుకోవచ్చు. అలా కూడా మనకు క్రిస్పీగా మంచిగా ఉంటాయి. అలా కూడా చేసుకుంటే ఎక్కువ నూనె పడుతుంది అనమాట. మనకు బాగా వీడ్చుకుంటుంది కదా ఆయిల్ అనేది. ఇలా మనం తక్కువ నూనెలో చేసుకోవచ్చు. నేను తక్కువ నూనెలో చూస్తున్నాను అనమాట. అందరూ తక్కువ నూనె, ఎక్కువ నూనె తినాలి కదా కొంతమంది. తక్కువ నూనె తిని కూడా చేసుకోవచ్చు. మనం తీసుకుందాము ప్లేట్. ప్లేట్ పెట్టేసుకున్నాము. తర్వాత మనం పసుపు గిట్ల తర్వాత వేసుకుందాము. మన వంకాయ అయితే ఎన్నో డిఫరెంట్గా చేసుకోవచ్చు. మనం చట్నీలైనా, మనం ఇలా అన్నంలో వేసుకొని కూడా మనం అన్నంలో ఊట వేసుకొని మనం వేసుకోవచ్చు. మనం అన్ని సన్న ముక్కలు అన్ని పీసెస్ వేసుకొని అయినా వంకాయ ముక్కలైనా, ఇవన్నీ చిక్కుడుకాయ ఉంటే, ఆలు ఉంటే, ఏదైనా బఠానీ, మనకి ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా అన్నీ కలిపి చేసుకున్నా బాగుంటుంది. మనకు డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. ఏదైనా మనం కొంచెం మార్చుకుంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నీ. మనకు అన్నంలో అన్నీ ఇప్పుడు మన కూరగాయలు అన్నీ మనకు యాడ్ అవుతాయి కదా, అప్పుడు బాగుంటుంది. మనకు అన్ని కూరగాయలు మనకి హెల్త్కి మంచివే కదా. అన్నీ మనకు ఆహారంలో అన్నీ మనకు కలుస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. మనం అన్ని కూరగాయలు కూడా తిన్నట్టు ఉంటుంది. మనం ఒక్కొక్క కూర వండుకుంటాం కదా,
అట్లా ఒక్కొక్క కూర వండుకునే వరకు అన్నీ ఒక్కొక్కసారి అన్నీ వేసుకొని మనం వండేసుకొని అన్నం కలిపేసుకుంటే బాగుంటుంది మనకు. అదొక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వంకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మనం ఎన్నైనా వెరైటీలు చేసుకోవచ్చు ఇట్లా. పసుపు వేసుకుందాము. కారం కూడా వేస్తున్నాను. మసాలా కారం కూడా వేస్తున్నాను. వట్టి కారం వేసాను, కొంచెం గరం మసాలా కారం కూడా వేసాను. బాగుంది కదా. స్టవ్ బంద్ చేస్తాను. మనకి రెడీ అయిపోయిందండి కర్రీ. కింద దించేసుకున్నాను. మనం ఇందులో పెట్టేసుకుందాము. మనం తక్కువ నూనెలో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి. ఇట్లా సింపుల్గా ఇలా చేశాను. మనం ఇంకా ఎక్కువ ముక్కలు ఉంటే కూడా మనకి ఇంకా ఎక్కువ అయితే మనకు 1/2 కిలో ఉంచాను అనమాట. నేను ఇలా చేశాను అనమాట. మనం ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చూపించాను. ఈరోజు వీడియో అయితేనండి సింపుల్గా చేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.